నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈ రాజకీయాల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడం, వాటికి పర్యవసానాలు కూడా చూసాము. నిన్న తమిళనాడులో అది ఆయన మరి ఎవరిని ఉద్దేశించి చేశారు డైరెక్ట్గా చెప్పలేదు, కానీ ఉదయనిధి స్టాలిన్ ఒక సభలో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేయడంతో దాంతో ఏం చేశారంటే మరి ఈ టీఎంకే గ్రూప్ వాళ్ళు ఇది సినీ నటి అంటే ఆయన చిరకాల మిత్రురాలు త్రిష మీద కామెంట్స్ చేశారని చెప్పేసి చాలా పెద్ద గొడవ అయింది. పోలీసుల మీద ఒకళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఆయన అరెస్ట్ చేయడం దాకా వెళ్ళి బెయిల్ మీద కూడా రావడం అదంతా జరిగింది. అంటే ఒక విధమైనటువంటి పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు. ఇట్లా పరస్పరం ఒకళ్ళ మీద ఒకళ్ళు అభియోగాలు చేసుకోవడం, దీని మీద ఒక చిన్న రాద్ధాంతం జరిగిందనమాట. బట్ ఆయన బెయిల్ మీద రావడము ఇవన్నీ కూడా జరిగాయి. సో ఇట్లాంటి ఉదాంతాల మీద మీ యొక్క వ్యాఖ్య? ఇది మనం బయట కౌపిస్తున్న దానికి రాజకీయాల్లో అంతర్గతంగా జరిగేదానికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను దీనిని విజయ్ ఉదయనిధి మధ్య ఏదైనా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా అనే దృష్టితో ఆలోచిస్తూ ఉన్నా. ఎందుకనంటే ఎటు తిరిగి ఈ కేసు నిలవదు అని విజయ్కి తెలుసు, ఎవరికి ఉన్నా కానీ. ఆయన అన్నాడు తప్పు, దానిని ఎండగట్టడం ఒకటి, క్రిమినల్ కేసు పెట్టడం ఒకటి. క్రిమినల్ కేసు పెడితే ఇది అంతగా స్టిక్ అయ్యే క్రిమినల్ కేసు కదా. తిరిగి అదే రోజు ఆయనకు అనుకున్నట్టే బెయిల్ వచ్చేసింది, బయటకు వచ్చేసాడు. హీరోలాగా వాళ్ళందరూ బయటికి తీసుకొని వచ్చారు. అటువంటి కేసులో రాజకీయంగా అటాక్ చేయకుండా క్రిమినల్ కేసు దాకా ఎందుకు విజయ్ తీసుకెళ్ళాడు? బట్ ఒకటి గమనించవలేదు, దీంతో పోలరైజేషన్ వచ్చేసింది. ఏది ఇప్పుడు విజయ్కి యాంటీ ఫోర్స్ ఎవరంటే ఉదయనిధిగా ఎమర్జ్ అయినాడు, బయటకు వచ్చాడు, పెద్ద మీటింగ్ పెట్టాడు, జనాలు వచ్చారు, ఇదైంది. ఇంకొక థర్డ్ ఫోర్సు తమిళనాడులో ఎమర్జ్ కాకుండా విజయ్ ఉదయనిధి కలిసి ఒక గేమ్ ప్లాన్ ప్లే చేస్తున్నారా అనే అనుమానం నాకు వస్తూ ఉన్నది. ఇట్లా ఓవర్ అటాక్ చేశాడు అనుకో, అవసరమైన దానికన్నా ఎక్కువ అటాక్ చేశాడు అనుకో, రియాక్షన్ వస్తుంది. ఆ రియాక్షన్లో ఏమవుతుంది? పోలరైజేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు తమిళనాడులో ఇంకో ఫోర్స్ డెవలప్ అవ్వటానికి ఆపర్చును పరిస్థితులు అయితే ఉన్నాయి. అన్నామలై బీజేపీ నుంచి బయటకు వచ్చాడు కాబట్టి యాజ్ ఎ ఫోర్స్ మిగిలిన వాళ్ళని కూడా కలుపుకోవచ్చు. అంటే అంతకుముందు కాస్త బీజేపీలో ఉన్నంత వరకు ఈ ద్రవిడియన్ ఐడియాలజీ కొంత ఈ ముస్లిం ఎలక్టరేట్కు కొంత దూరం కావచ్చు, బట్ ఇప్పుడు అది కూడా పోతుంది. సో అతను ఎమర్జీ కాకుండా మధ్యలో చూడాలి అంటే వీళ్ళిద్దరూ ఎక్కువ హార్ష్గా ఒకళ్ళ మీద ఒకళ్ళను ఛార్జెస్ ట్రేడ్ చేసుకుంటూ ఇష్యూను ముందుకు తీసుకొని పోతే పోలరైజేషన్ వీళ్ళిద్దరి మధ్య అయిపోతుంది. పోలరైజేషన్ వీళ్ళిద్దరి మధ్య అయిపోయింది అంటే థర్డ్ ఫోర్స్ రావటానికి అవకాశం లేకుండా పోతుంది. అది ఏదో దృష్టిలో పెట్టుకొని కోర్టు కేసు వేసి అరెస్ట్ చేసి ఇది చేయటం జరిగిందని నేను అనుకుంటున్నాను. కానీ అదర్వైజ్ లేకపోతే ఇది పొలిటికల్గా ఫేస్ చేయాల్సిందే. అతను అన్నాడని దానికి ఇతను ఎగనెస్ట్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వటం, ఆమె ఒక స్టేట్మెంట్ ఇవ్వటం, పార్టీ ఒక స్టేట్మెంట్ ఇవ్వటం, పబ్లిక్లో దాని మీద డిస్కషన్ జరగటమే. కానీ పోలీస్ అరెస్ట్ దాకా తీసుకుపోయి ఉండేవాళ్ళు కాదు. పోలీస్ అరెస్ట్ కాగా తీసుకుపోతున్నారంటే ఇతని మధ్య ఏదో ఒక బ్రాడర్ అండర్స్టాండింగ్ బ్యాక్గ్రౌండ్లో ఉండి తమిళనాడు రాజకీయాలను నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి, ఇంకోటి స్థానం ఉండకూడదు అనేటటువంటి ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్తో పోతున్నారా అనేటటువంటి అనుమానం వస్తుంది. రెండోది, ఈ దరిద్రపు అలవాటు డిఎంకేకు మొదటి నుంచి ఉన్నది. అంతకుముందు జయలలితను కూడా ఇదే రకంలో విపరీతంగా పర్సనల్ ఇన్సల్ట్ చేశారు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఇప్పుడు అది ఒక జాడ్యం ఈ డిఎంకే వాళ్లకు. ఇన్ఫ్యాక్ట్ ఆ మాయ నుంచి